వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీకి బలంగా ఉన్న జిల్లాలో ఆ పార్టీని దెబ్బ కొట్టడం ద్వారా గెలుపు సులభంగా దక్కించుకోవాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో విజయం సాధించేందుకు ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడపలో కీలకమైన నియోజకవర్గం బద్వేల్. ప్రస్తుతం ఇక్కడి నుండి వైసీపీ తరపున దాసరి సుధా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధా తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పి సురేష్పై 90,533 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున బద్వేల్ నుండి పోటీ చేసి విజయం సాధించిన డాక్టర్ జి వెంకట సుబ్బయ్య 2021 మార్చి 28న మరణించారు. దీంతో అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య భార్య సుధను వైసీపీ బరిలోకి దించింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టలేదు. బీజేపీ తరపున సురేష్ పోటీ చేసి సుధ చేతిలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1955 నుండి 2004 ఎన్నికల వరకు జనరల్ నియోజకవర్గంగా ఉండేది. 1983లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత టీడీపీ 4 సార్లు విజయం సాధించింది. అందులో 3 సార్లు బిజివేములు వీరారెడ్డి గెలుపొందారు. 2024లో జరగబోతున్న ఎన్నికల్లో వైసీపీ తరపున ఈ నియోజకవర్గం నుండి సుధ పోటీ చేస్తారా, వేరే అభ్యర్థిని బరిలోకి దింపుతారా అనేది తేలాల్సి ఉంది. అలాగే టీడీపీ అభ్యర్థి కూడా ఖరారైన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.